Moment of inertia. It is very important to understand what is moment of inertia. Moment of inertia ante enti asalu చూద్దాం. It is indicated with symbol I. రొటేటరీ మోషన్ లో యాక్చువల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చాలా చోట్ల వస్తుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అర్థం చేసుకుంటే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కొంచెం క్లియర్ గా లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఒక బ్లాక్ లేదు, ఒక రాడ్ ఉంది. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ రాడ్. ఈ రాడ్ ని ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఇలా అప్లై చేశాను. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాను. ఈ రాడ్ ఇలా స్ట్రైట్ గా మూవ్ అయింది. దెన్ ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, వేర్ ఏ ఇస్ ది యాక్సలరేషన్. దిస్ ఇస్ న్యూటన్ సెకండ్ లా. ఇది అందరికీ తెలుసు. ఈ రాడ్ ని ఏం చేశానంటే ట్రాన్స్లేటరీ మోషన్ లో పెట్టాను. ట్రాన్స్లేటరీ మోషన్ లో పెట్టాలంటే రాడ్ మీద ఏం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇదే రాడ్ ని రొటేట్ చేయాలనుకో. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు రొటేట్ దిస్ రాడ్, ఈ రాడ్ ని రొటేట్ చేయాలంటే చాలా వేస్ లో చేయొచ్చు. ఇలా ఫోర్స్ అప్లై చేసి ఈ పాయింట్ ని ఫిక్స్ చేసి రొటేట్ చేయొచ్చు. అప్పుడు ఇలా రొటేట్ అవుద్ది రాడ్. ఇక్కడ ఫోర్స్ వస్తుంది. ఈ ఫోర్స్ వల్ల ఆబ్వియస్లీ టార్క్ కూడా వస్తుంది. టార్క్ ఉంటేనే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. టార్క్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఎనీవేస్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎల్ అనుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎఫ్ఎల్ విల్ బి గివింగ్ యూ టార్క్. ఇలా రొటేట్ చేశాను. ఈ రాడ్ ని సెంటర్ అనేది ఫిక్స్ చేసి ఇలా కూడా రొటేట్ చేయొచ్చు. ఇది ఒక వే. ఇంకా రాడ్ ని చాలా వేస్ లో రొటేట్ చేయొచ్చు. ఇప్పుడు ట్రాన్స్లేటరీ మోషన్ లో రాడ్ ఉన్నప్పుడు అప్లైడ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్. టార్క్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తావో, టార్క్ అప్లై చేసినప్పుడు నీకు ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సలరేషన్. కానీ టార్క్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, బేసిక్ గా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ F is equal to dP by dt. dP by dt అంటే rate of change of linear momentum. Rate of change in linear momentum. అంటే ఫోర్స్. మరి టార్క్ అంటే ఏంటి? dL by dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం. Rate of change in angular momentum. So like how force is rate of change of linear momentum, torque is rate of change of angular momentum. So let's see what is angular momentum. ఇవన్నీ ఇప్పుడు చూడాలి. అంటే these are related to, this is translatory and this is rotatory. సో రొటేషన్ చేసేటప్పుడు ఏమవుద్దంటే, ఈ ఎండ్ ని ఫిక్స్ చేసినప్పుడు ఒకలాగా రొటేట్ అవుద్ది, సెంటర్ ని ఫిక్స్ చేసినప్పుడు ఒకలాగా రొటేట్ అవుద్ది, లేదా ఈ ర్యాండమ్ గా ఏదో రాడ్ అని కాదు, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే పర్టికులర్ ఈ పాయింట్ ని కూడా ఫిక్స్ చేయొచ్చు. ఈ పాయింట్ ఫిక్స్ చేసి కూడా రొటేట్ చేయొచ్చు. ఇది ఇలా రొటేట్ చేయొచ్చు. ప్రతి దానికి రొటేషన్ టర్మ్స్ వేరుంటాయి. లీనియర్ మోషన్ లో ఉన్నప్పుడు ఫోర్స్ ఇస్ సింప్లీ మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్. సో యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి? The inability of a body to change the state of rest or uniform motion by itself కదా. సో ఇనర్షియా అంటే రెసిస్టెన్స్ టు లీనియర్ మోషన్. అంటే బాడీ లీనియర్ గా వెళ్ళాలి అంటే ఇనర్షియా ఎక్కువ ఉంటే వెళ్ళలేదు. రెసిస్టెన్స్ టు లీనియర్ మోషన్. ఎలాగైతే రెసిస్టెన్స్ టు లీనియర్ మోషన్ ని మెజర్ చేయడానికి మాస్ యూజ్ చేస్తాము, మాస్ ఇస్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా కదా. సిమిలర్లీ రెసిస్టెన్స్ టు rotatory motion, resistance to rotatory motion is rotational inertia. ఆ రొటేషనల్ ఇనర్షియాని మెజర్ చేసేది ఎవరు అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా.
ఇక్కడ ఎలాగైతే మాస్ ఉందో ఇక్కడ ఐ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అంటే ఈక్వివాలెంట్ టు మాస్ ఇక్కడ ఐ ఉంటుంది అనమాట. ఎక్కువ మాస్ ఉంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది కదా సేమ్ యాక్సలరేషన్ కి. మరి ఇక్కడ కూడా ఎక్కువ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటే ఎక్కువ టార్క్ అప్లై చేయాల్సి వస్తుంది సేమ్ యాంగులర్ యాక్సలరేషన్ కి. లెట్ us try to understand moment of inertia more clearly. Moment of inertia అనేది ఫస్ట్ మనకి ఇప్పుడు ఏం అర్థమైందంటే moment of inertia is something related to రొటేటరీ అనే విషయం అర్థమైందా? రొటేషనల్ టర్మ్స్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది అనే విషయం అర్థమైందా? ఈ వన్ ఎండ్ లో రొటేట్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒకలా ఉంటది, సెంటర్ లో రొటేట్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంకోలా ఉంటది. సెంటర్ కాకుండా ఎండ్ కాకుండా ఆ రెండింటికి మధ్యలో ఏదో ఒక పాయింట్ తీసుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వేరేలా ఉంటది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఇండికేటెడ్ విత్ ఐ. అసలు దాన్ని ఎలా మెజర్ చేయాలి అది ఒక్కసారి క్లియర్ గా చూద్దాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ దాకా అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ వరకు నేను ఏం చెప్పలేదు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది రొటేషన్ కి సంబంధించిందని చెప్పాను అంతే. నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. ఇప్పుడు ఒక యాక్సిస్ తీసుకున్నారు. యాక్సిస్ ఓకే. ఓకే, ఈ యాక్సిస్ నుంచి ఎంతో డిస్టెన్స్ లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇది ఏదో ఒక ఆబ్జెక్ట్, పొటాటో అనుకో, ఏదో ఒకటి అనుకో. దీన్ని రొటేట్ చేస్తున్నా, ఈ పొటాటోని రొటేట్ చేస్తున్నా. ఎలాగా? అబౌట్ దిస్ యాక్సిస్. అంటే ఈ పొటాటో ఇలా వెళ్ళి ఇలా తిరిగి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. అంటే పొటాటో ఇలా తిరిగి ఇలా తిరుగుతుంది, దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది పొటాటో. ఓకేనా? రిజిడ్ బాడీ లాగా అనమాట, ఇలా ఇలా తిరుగుతుంది. సో లెట్స్ సే దిస్ పొటాటో is made up of small masses m1, m2, m3, m4, m5, అలా so on up to mn. అలా n masses తో this is potato is made up of n masses. ఈ m1 అనే మాస్ ని చూసావా? యాక్సిస్ నుంచి ఎంతో డిస్టెన్స్ లో ఉంది. ఈ m2 అనే మాస్ కూడా యాక్సిస్ నుంచి ఎంతో కొంత డిస్టెన్స్ లో ఉంది. m3 అనే మాస్ యాక్సిస్ నుంచి ఎంతో డిస్టెన్స్ లో ఉంది. సిమిలర్లీ mn. వీళ్ళందరూ రొటేట్ అవుతున్నారు కాబట్టి ఎంతో డిస్టెన్స్ లో ఉన్నారు. So let's say this mass m1 is at a distance r1. This is rn. This is r2, r3, m5, r5, r4. ఇవన్నీ రొటేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది కాబట్టి దీనికి ఈ డైరెక్షన్ లో ఎంతో కొంత అన్ని ఇలాగే రొటేట్ అవుతున్నాయి కదా, ఈ డైరెక్షన్ లో ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది. అన్నిటికి వేరు వేరు వెలాసిటీస్ ఉంటాయి యాక్చువల్గా, అవునా? దిస్ ఈస్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా. దీని వెలాసిటీ v1, దీని వెలాసిటీ vn, దీని వెలాసిటీ v3, దీని వెలాసిటీ v2, ఈ వెలాసిటీ v5, ఈ వెలాసిటీ v4. అర్థమైందమ్మా? అరే ఇక్కడ వరకు అర్థమవుతుందా? అన్ని రొటేట్ అవుతున్నాయి కదా పార్టికల్స్. సో లెట్ us find out the kinetic energy of the body. Basically we know the formula for kinetic energy, half mv square కాబట్టి the kinetic energy అన్ని రొటేట్ అవుతున్నాయి. kinetic energy of the body is half m1 v1 square plus half m2 v2 square plus so on up to half mn vn square. అన్ని పార్టికల్స్ యొక్క ఎనర్జీని యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ m1, v2 అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ m2, v1 అంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ m1. అలా అన్నిటికీ వేరు వేరు వెలాసిటీస్ ఉన్నాయి. కానీ అన్నిటికీ యాంగులర్ వెలాసిటీస్ మాత్రం సేమ్ ఉన్నాయి.
So can I write V1 is equal to R1 into omega and also V2 is equal to R2 into omega? ఇలా రాసుకోవచ్చా చెప్పండి? V3 is equal to R3 into omega. అంటే మీనింగ్ ఏంటంటే అన్ని డిఫరెంట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన యాంగిల్ మాత్రం సేమ్ కవర్ అవుతాయి కదా. ఈ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందిరా, ఈ పాయింట్ ఇంత యాంగిల్ కవర్ చేసింది తీటా, రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా అవే యాంగిల్ కవర్ చేస్తాయి కదా తీటా. అన్ని మొత్తం తీటానే రొటేట్ అవుతాయి. కాకపోతే ఈ డిస్టెన్స్ వీడు ఎక్కువ రొటేట్ అవుతాడు, వీడు తక్కువ అవుతాడు. సో అందుకే వాళ్ళిద్దరు లీనియర్ వెలాసిటీస్ వేరు ఉంటాయి కానీ యాంగులర్ వెలాసిటీస్ సేమ్ ఉంటాయి. ఈ విషయం అర్థమైందా? ఏంటి మీ దగ్గర నుంచి డల్ రెస్పాన్స్ వస్తుంది. సో నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. సో అన్నిటికీ లీనియర్ వెలాసిటీస్ వేరు ఉంటాయి కానీ యాంగులర్ వెలాసిటీస్ సేమ్ ఉంటాయి. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా రాసుకోవచ్చు అంటే సో హాఫ్ m1 ఇంటూ v1 అంటే r1 స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 ఇంటూ v2 అంటే r2 స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు హాఫ్ mn ఇంటూ rn స్క్వేర్ ఒమేగా స్క్వేర్. వీటన్నిటిలో నుంచి హాఫ్ లోపల ఏముందంటే m1 r1 స్క్వేర్ ప్లస్ m2 r2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు mn rn స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్నే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. ఎందుకని సార్ ఆ టర్మ్ నే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు నేను చెప్తా. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I, సో ఇట్ ఈస్ హాఫ్ I ఒమేగా స్క్వేర్ విచ్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఒక టోటల్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ రాయాలంటే హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్ అని రాస్తారు కదా. హాఫ్ ఈజ్ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. మరి ఇక్కడ కూడా ఏముందంటే I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, v ప్లేస్ లో ఒమేగా ఉంటుంది ఎందుకంటే యాంగులర్ వెలాసిటీ కాబట్టి. సో దిస్ ఎనర్జీ హాఫ్ I ఒమేగా స్క్వేర్ ఈజ్ కాల్డ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓన్లీ రొటేట్ అవుతుంది కదా అబౌట్ దిస్ యాక్సిస్. సో దానికి ఏ ఎనర్జీ ఉండాలంటే కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ ఉండాలి. సో అందుకే దీన్ని రొటేషనల్ కేఈ ఎంత అంటే హాఫ్ I ఒమేగా స్క్వేర్. మరి ట్రాన్స్లేషనల్ కేఈ ఎంత అంటే హాఫ్ mv స్క్వేర్. ఒకటే ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు హాఫ్ mv స్క్వేర్ ట్రాన్స్లేషనల్ కేఈ, హాఫ్ I ఒమేగా స్క్వేర్ ఇస్ రొటేషనల్ కేఈ. అండ్ వాట్ ఈస్ I హియర్? I ఈస్ m1 r1 square plus m2 r2 square plus so on up to mn rn square. This is called moment of inertia. Moment of inertia. Very, very important. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది. ఒక రాడ్ ఉంది ఇక్కడ. ఈ రాడ్ దగ్గర let's say example ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండు పాయింట్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. ఇది ఒక 2 kg, ఇది 1 kg, ఇది 3 kg. అండ్ వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 50
15 సెంటీమీటర్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పి అనే పాయింట్. ఆ పి అనే పాయింట్ వచ్చేసి 3 kg నుంచి 4 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంది. సో వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్? How to find out the moment of inertia? So basically, moment of inertia definition, moment of inertia is mr square. M ante mass ra, r ante perpendicular distance from the axis of rotation. This is important. Perpendicular distance from the axis of rotation. So let us try to understand the moment of inertia of, try to find out the moment of inertia about this axis. ఇప్పుడు ఈ యాక్సిస్ నుంచి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే I is equal to దీని మాస్ 3 కాబట్టి 3 ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 ఎంత అంటే 4, 3 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ మొత్తం 15, ఇది 4 అంటే ఇది 9, ఇది 9 11 సెంటీమీటర్ కాబట్టి సో ఇట్ బికమ్స్ 2 ఇంటూ 11 స్క్వేర్. సో ఇది ఏమవుతుందంటే 4 4 16 3 48, 121 into 2, 242. So it becomes 290. దీని యూనిట్స్ m అంటే మాస్ కేజీ, ఇక్కడ 6 సెంటీమీటర్లు ఉంది కాబట్టి కేజీ సెంటీమీటర్ స్క్వేర్. SI యూనిట్ ఏమవుతుందంటే కేజీ మీటర్ స్క్వేర్ అవుద్ది. సో 1 సెంటీమీటర్ ఇస్ 10 power minus 2 కాబట్టి 10 power minus 4. So 290 into 10 power minus 4 kg meter square is the moment of inertia. This can be written as 2.9 into 10 power minus 2 kg meter square. This is moment of inertia meaning. Moment of inertia and mass into the square of perpendicular distance from the axis of rotation. Single mass. కొంచెం ఏమన్నా అర్థమైందా moment of inertia అంటే ఏంటో? Moment of inertia is similar to mass. లీనియర్ మోషన్ లో ఎలాగైతే మాస్ ఉంటుందో రొటేటరీ మోషన్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఓకేనా? ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ డూ సమ్ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. Suppose there are 2 point masses here. One is 4 kg, the other is 2 kg, and the distance between them is 25 centimeter. Find moment of inertia MOI about center of mass perpendicular to line joining. Moment of inertia ఎక్కడి నుంచి పాస్ అవ్వాలంటే వీళ్ళిద్దరి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవ్వాలంట. సో ముందు సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి మనం. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ ద సెంటర్ ఆఫ్ మాస్? సి center of mass can be found very easily. m1 x1 plus m2 x2 by m1 plus m2. This is center of mass. So దీని ఆరిజిన్ అనుకుందాం 0,0 అవుతుంది. అప్పుడు ఇది 25,0 అవుతుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ m1 అంటే 4 kg కాబట్టి 4 ఇంటూ దాని కోఆర్డినేట్స్ 0
plus m2 is 2, then coordinate 25 divided by m1 plus m2. 4 plus 2 is 6. So this is 2 into 25 by 6, అంటే 25 by 3 centimeter. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంది P. ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 25 by 3 సెంటీమీటర్ లో ఉంది. సో రిమైనింగ్ ఎంత అవుతుందంటే 25 minus 25 by 3. అంటే ఇది ఎంత అవుతుందంటే 75 by 3, 50 by 3, 50 by 3. సో ఈ యాక్సిస్ లో నీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలమ్మా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equal to 4 into, ఎందుకంటే ఈ 4 kg అనేది ఇక్కడ నుంచి 25 by 3 సెంటీమీటర్ డిస్టెన్స్, 4 into 25 by 3 స్క్వేర్ ప్లస్ 2 into 50 by 3 square. So it will give you 25 into 25 625 into 4. Is 2500 by 9 plus, and 50 into 50 is 2500 into 2, 5000 by 9. So it would simply become the moment of inertia is I is equal to 7500 by 9 into 10 power minus 4 kg meter square. In other words, you can write this as 75 by 900 kg meter square. ఇలా రాసుకోవచ్చు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ముందు అర్థమైతే మిగతా ఇంకా ఎక్కువ అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇప్పుడు మీరు నోట్స్ లో ఒకసారి మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాస్ ఇంతకుముందు విన్నట్లయితే